కూతురు జీవితం మనం ఒక్క తప్పటడుగు వేసినా మన కూతురు 100 ఏళ్లు బాధపడే పరిస్థితి వస్తుంది. అలా అని ఆ స్వామీజీ చెప్పినట్టే ఈ పెళ్లి సంబంధం వద్దనుకోమంటారా, లేక దాన్ని పెళ్లి మీద ఆశలు వదిలేసుకోమంటారా? అంతకంటే మంచి మార్గం కనిపించట్లేదు. అంతకు మించి ఈ పెళ్లి విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యాలనిపించట్లేదు. భలే వారండి, ఆశపడిన వాణ్ణి వదిలేసుకుని హఠాత్తుగా పెళ్లి చేసుకున్న మరొకడితో జీవితాంతం సంతోషంగా ఉంటుందా మీ కూతురు? మాధవ్ని పెళ్లి చేసుకున్నా భూమి జీవితం బాగుంటుందనే భరోసా ఉందా? లేదు కదా. అయితే ఇప్పుడేమంటారు? ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకుని ఇబ్బంది పడే కన్నా పైవాడు చూపించిన వాడిని పెళ్లి చేసుకుని 10 కాలాల పాటు చల్లగా ఉండటం మంచిది. అయితే ఈ రాత్రికి జాతకాలకి నా జీవితం బలైపోవాల్సిందేనా ప్రసాదు? చలిమంట చూడ్డానికి అందంగా ఉంటుంది, దగ్గర కూర్చుంటే వెచ్చగా ఉంటుంది. అలాగని పడుకోలేం కదా. చలిమంట చూడ్డానికి అందంగా ఉంటుంది, దగ్గరగా కూర్చుంటే వెచ్చగా ఉంటుంది. అలాగని మంటల మధ్యలో మంచం వేసుకుని పడుకోలేం కదమ్మా. ఇది కూడా అంతేనమ్మా. ప్రమాదం అని తెలిసినప్పుడు దానికి దూరంగా ఉండటమే మేలు. అపాయం అని తెలిసాక కూడా దాన్ని అంటుకోవడంలో అర్థమే లేదు. మీరెంతసేపు మీ వైపే ఆలోచిస్తున్నారు. ఒకసారి మాధవ్ వాళ్ళ కుటుంబం కూడా ఏమనుకుంటున్నారో మనకి తెలియాలి కదా. వాళ్ళు మాత్రం జాతకాలు పట్టించుకోరా? వాళ్ళకి పట్టింపులుండవా? వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ప్రమాదం అని తెలిసినప్పుడు ఇద్దరిని ఎందుకు కలపాలనుకుంటారు? ఇద్దరి చేత ఎందుకు కాపురం చేయిస్తారు? కాదు, కుదరదు అని చెప్పే లోపే